ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కోళ్ళకి బయట కాకుండా లోపల నైట్ పూట లోపల ఉంటాయి కాబట్టి మనం రూమ్ ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు ఎలా క్లీన్ చేస్తున్నానో అది మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తూ ఉండండి, దయచేసి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పాత మట్టి అంతా, పాతది గడ్డి ఒక అంతా తీసేసి మళ్ళీ కొత్తది అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు దాదాపు 2 months పైన అయిపోతుంది ఫ్రెండ్స్ మన కోడి పిల్లల్ని తీసుకొచ్చి. 2 months తర్వాత ఈరోజు క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మన షెడ్ని. ఇలాగా 2-3 monthsకి ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకోవడం వల్ల మన కోళ్ళకి ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, ఫుల్ వీడియో వాచ్. ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మనం చుట్టూరు గడ్డిని వేసుకొని, ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఖాళీ ప్లేస్లో వచ్చేసి ఇలాగా ఓక్ పోసేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా మనం చుట్టూరు సైడ్స్ వచ్చేసి గడ్డి పోసుకొని మధ్యలో వచ్చేసి ఓకేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఓక కూడా మనం ఎక్కువ పోసుకోకూడదు, మరీ తక్కువ అని పోసుకోకూడదు. ఎలాగంటే మనం చేయి పెడితే 2 అంగుళాలు ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్ మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ విధంగా పోసుకున్నాం. అంటే మనకి ఓక అనేది బయటికి వెళ్లకుండా చుట్టూరు గడ్డి వేసుకొని మధ్యలో ఓక పెట్టుకున్నాం. చూశారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.